అందరికీ నమస్కారం. ప్రియమైన రాష్ట్ర ప్రజలారా, మిత్రులారా, ఈరోజు మన సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు జాతీయ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు చాలా చక్కనైనటువంటి అబ్బురపరిచే మాటలు చెప్పి అనేకమైనటువంటి ఆశలు కల్పించే మాటలు చెప్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, గతంలో ఏదైతే మహిళలకి ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు సక్రమైన పద్ధతుల్లో వాటిని అమలు చేయలేకపోవడానికి అమలు కాని సాధ్యపడలేదని చెప్పేసి చెప్పుకున్న ఈ పెద్ద మనిషి ఇప్పుడేమో మహిళలకి శక్తివంతమైనటువంటి ఒక పారిశ్రామికవేత్తలుగా మిమ్మల్ని అందరినీ తయారు చేస్తాను. మనకి బ్యాంకుల్లో బోల్డ్ అంత డబ్బు ఉంది, మనకు డబ్బు కుదవలేదు, మనం ఎంత అడిగితే అంత అప్పులు ఇస్తారు, అప్పులు తెచ్చి అభివృద్ధి చేసుకుందాం అని తేనెలు అలకపోసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఉబ్బు తబ్బిబ్బైపోతున్నారు. అబ్బో, మన సీఎం గారు మా కోసమే కదా ఇంత తపన పడుతున్నారు, మమ్మల్ని పారిశ్రామికవేత్తలు చేస్తానంటారు, ఈ రాష్ట్రంలో బలమైనటువంటి శక్తిగా ఉంటాయని చెప్తూ ఉన్నారు. ఆ ఒకటే కాదు, ఏదైనా వంటలు చేయాలన్నా మహిళల తర్వాత మీ దగ్గర నుంచి నేర్చుకుని మిగతా వాళ్ళందరూ కూడాను బయటికి వెళ్ళి పని చేసుకుంటూ బతుకుతారని కూడా చెప్తూ ఉన్నారు. మహిళలు అనేక పుట్టుకతో వంట వార్పు, ఇల్లు శుభ్రం, ఇవన్నీ వాళ్ళకి పుట్టుకతో వచ్చినటువంటి అలవాటు. ప్రతి కుటుంబంలో కూడా ఆ తల్లిదండ్రులు ఆడపిల్లకి చేయవలసిన పనులన్నీ అలవాటు చేయకపోతే రేపు అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడతామని చెప్పేసి చిన్నప్పటి నుంచే ఆ తల్లిదండ్రులు ఆ విధంగా వంట వరపు, ఇల్లు శుభ్రం చేసుకోవడం, బట్టలు శుభ్రం చేసుకోవడం ఒక బాధ్యతగా పెంచుతారు. ఇది ఈరోజు మీరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా వాళ్ళ బాధ్యత అది. ఇందులో మీరు పెద్ద గొప్పగా ఏదో చెప్పుకోవడానికి ఏమి లేదు. అందుచేత ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మరుగుపరచడానికి, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి మహిళలందరికీ కూడాను ప్రతిరోజు కూడాను మహిళలను పొగిడిస్తూ మహిళల కోసం ఏవో ఒక మాట్లాడుతూ వాళ్ళకేదో అవసరమైనటువంటి నిధులన్నీ సమకూర్చేస్తాను, మీరంతా కూడాను జాతీయ అంతర్జాతీయ లెవెల్లో పెద్ద పారిశ్రామిక వ్యక్తులు అయిపోతారని చెప్పేసి అనేకమైన ఆశలు కల్పించి చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా మీరు ఇచ్చినట్టు వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఎవరో ప్రశ్నించుకుంటూ ఉండడం కోసమనే ఇవి తప్ప అంత